పిచ్చి పని గురువుగారు. ఒక చిరిగిపోయిన చెప్పు కుట్టి దాన్ని పాలిష్ చేసి మెరిపించడం అంటే ఒక మరణించిన మనిషిని తిరిగి బ్రతికించి నవ్వించడం లాంటిది. గురువుగారు, అన్నిటికంటే మంచి విషయం ధ్రువ తన పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. మీరే చెప్తుంటారుగా, ఏ పని చేసినా సరే దాన్ని మనస్ఫూర్తిగా చేయాలని. నిన్న రాత్రి నాకు ధ్రువ ఏం చెప్పాడంటే, భీమ్రావ్, నేను అంబేద్కర్ గురువు గారి మాట విని చదువుకోలేకపోయాను, కానీ ఆయన నేర్పించిన జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని నా జీవితం గడుపుతానని చెప్పాడు. ఇక మీరు నేర్పించిన జ్ఞానం ప్రకారం అయితే పనే దైవం కదా. నేను నా దైవాన్ని పూజిస్తున్నానుగా గురువుగారు. ధ్రువ, నువ్వు సరిగ్గా చెప్పావురా. జ్ఞానం అంతా మనకి పుస్తకాల నుంచే దొరకదు. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కావాల్సిందల్లా ఏకాగ్రత, మనసుని లగ్నం చేయటం. అలాగే గురువుగారు. చెప్పండి పూర్వం నాన్నగారు, మీకు కూడా చెప్పులు పాలిష్ చేయనా? మీరు ఎలాగో నాకు దహన సంస్కారాలు చేసేశారు, అందుకే మీరు నాకు పాత తండ్రి. వేసుకోండి గురుగారు. ఈరోజు చాలా మంచి రోజు. మీకు మాస్టర్గా ఉద్యోగం వచ్చింది. ఇక దానివల్ల నా మిత్రుడు భీమరావు చదువుకి ఒక దారి దొరికింది. ఇంకా ఈరోజు నా దుకాణానికి మొదటి రోజు కూడా. అలాగే ఈరోజు మీరే మొట్టమొదటి బోని. ఇది తీసుకో ధ్రువ. నీకు సమయం దొరికినప్పుడల్లా ఈ పుస్తకం చదువుతూ ఉండు. ఇది నువ్వు చేసిన పనికి నేనిస్తున్న కానుక. సేఠి గారు, ఇప్పటికీ సమయం మించిపోలేదు. కొడుకుని అర్థం చేసుకుంటే కొడుకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. రా భీమ్, నేను పనికి వెళ్ళే టైం అయింది. నీకు తెలుసా, నువ్వు చేస్తున్న ఈ పని ఉందే, దీనివల్ల ఆ భీమరావులాగా పేదవాడిగా దరిద్రుడుగా ఉండిపోతావు. అప్పుడు నీకు పెళ్లి గిళ్ళి ఏమి అవదు. అవునా పాత నాన్నగారు? మీరెవరో నాకు తెలియదు. ఇక పరాయి వాళ్ళ దగ్గర నేను జ్ఞానం నేర్చుకోను. మీరు వెళ్ళండి, మీ పని చేసుకోండి, నేను నా పని చేసుకుంటాను. వెళ్ళండి. అన్నట్టు ఎప్పుడైనా చెప్పులు తెగిపోతే అప్పుడు దుకాణం దగ్గరికి రండి. నా బిడ్డని నాకు దూరం చేసిన పాపం భీమరావు ఇంకా వాడి కుటుంబానిదే. భీమరావు మీద కసి తీర్చుకోవాలంటే నేను వాడి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాల్సిందే. భీమ్, వదలరా, నన్ను వెళ్ళనివ్వు. లేదు, నువ్వు మా అక్కవి, నేనిలా వెళ్ళనివ్వను అక్కడికి. అమ్మా, నువ్వని చెప్పు వీడికి. భీమా, కానీ ఇప్పుడు ఎలా వెళ్తావు గంగా?
మీ నాన్న ఇప్పుడు ఇంట్లో లేరు. ఇంకా బాల నాన్న రావడానికి సమయం పడుతుందమ్మా. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. నీకు తెలుసుగా, నా అత్తారింటి నుంచి ఒంటరిగానే వస్తుంటాను, ఒంటరిగానే వెళ్తుంటాను. ఇప్పుడు ఒంటరిగానే వెళ్ళగలను. నా కొడుకు ఆరోగ్యం బాగాలేదంటమ్మా. నిరంజన్ బాబాయ్ చెప్పి వెళ్ళాడుగా. 2 రోజులుగా వాడికి బాగా జ్వరం తగ్గట్ట. నేను వాడి దగ్గరికి వెళ్ళాలమ్మా. నేను వెళ్తున్నాను. అయ్యో గంగాక్క, వాడికి చికిత్స చేస్తూ ఉండొచ్చు. అయినా అదీగాక బాగా గొడవైంది నీతోటి, పిల్లలతోటి కాదు. వాళ్ళని బాగానే చూసుకుంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళొద్దక్క. నేను కూడా అమ్మనేగా. నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. వద్దు వద్దు. ఏమైంది? బాల, ఏమైందో నీకు దారిలో గంగ చెప్తుంది గాని నువ్వు అక్కడిని స్టేషన్ దగ్గర వదిలిపెట్టిరా. తొందరగా వెళ్ళండి. పద పద. అత్తా, జాగ్రత్తగా వెళ్ళు. అంతా మంచి జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు, తొందరగా వెళ్ళు. గంగాక్క వెళ్ళొద్దు. గంగాక్క, అమ్మా, బావగారు అక్కని ఏమి బాధ పెట్టారుగా? పెట్టెళ్ళే. ఒకవేళ బాధ పెట్టినా గంగ ఇక నుంచి అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళయిందంటే ఇక అత్తారిల్లే తన ఇల్లు అవుతుంది. ఆమె చచ్చినా బతికినా అంతా అక్కడే జరుగుతుంది. ఇదే లోకం రీతి, ఇదే జరుగుతుంది. కానీ అమ్మ, ఆడవాళ్ళకి ఈ నియమం ఎవరు పెట్టారు? తన ఇల్లు వదిలేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని. ఇక ఆమె భర్త ఆమె పట్ల ఎలా ప్రవర్తించినా సరే ఆమె దాన్ని భరించాల్సి ఉంటుంది. ఇంకా ఆమె అదే ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకలా? భీమ్, బాబు, ఆడదాని బతుకు కేవలం సేవ చేయడానికే ఉంది. అత్తమామలకి సేవ, భర్తకి సేవ, బంధువులకి సేవ, బిడ్డలకి సేవ. ఇక ఇవన్నీ చేయడం వల్ల ఆమెకి స్వర్గంలో చోటు దక్కుతుంది. ఈ విషయాలన్నీ నీకు ఎవరు చెప్పారత్తా? పుస్తకాల్లో రాసిందంట, ప్రవచనాల్లో కూడా విన్నాను. భార్య భర్తకి దాసి అవుతుందట. ఇంకా భర్త ఏమో భగవంతుడంట. అందుకే భర్త ఆశయాల్ని గౌరవించటం ప్రతి భార్య ధర్మం అవుతుంది. భార్య భర్తకి దాసి అవుతుందట. ఇక దాసీలుగా ఇవన్నీ చేయవలసిందే భీమ్. అయితే ఈ ధర్మం తప్పు కదా అత్తా? ఇంకా పుస్తకాలు కూడా తప్పే. ఈ విషయాలన్నీ రాసి ఉన్న పుస్తకాలు. నోర్మయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంట్లో అంటే అన్నావు, అదే కనుక రేపు బయట ఎక్కడైనా అన్నావంటే అప్పుడు జనం నిన్నేం చేస్తారో నీకు తెలీదు. జనాలు ఈ పుస్తకాలకు పూజలు చేస్తుంటారా? మరిది తప్పే కదమ్మా. వాళ్ళందరూ ఆలోచించాల్సింది. ఒక స్త్రీ ఇంటిని తీర్చిదిద్దుతుంది, వంట వండుతుంది, తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతుంది. అలాంటిది ఆమె దాసి ఎలా అవుతుంది? అమ్మా, మరి నువ్వు కూడా ఈ పనులన్నీ చేస్తావుగా? కానీ నువ్వు నాన్నకి ఎప్పుడూ దాసిలాగా అనిపించలేదు. మేమందరం నాన్న నువ్వు మాట్లాడుకోవటం చూశాము. మీరిద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. మరి నువ్వు దాసివెలా అవుతావమ్మా?
మగాళ్ళందరూ మీ నాన్నలో ఉండరు భీమా. కానీ అమ్మా, ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా మా అమ్మలాగా ఉండి తీరాలి. వాళ్ళ భర్తలతోటి స్నేహితుల్లాగా ఉండాలి, దాసుడిలా కాదు. సేట్ గారు. ఏమైంది? సేట్ గారు, మీరు ఎలా చెప్పమన్నారో నేను అలాగే వెళ్ళి చెప్పొచ్చాను. సేట్ గారు, సేట్ గారు, ఆ గంగ అత్తారింటికి బయలుదేరింది. ఆమె వెంట బాలా ఉన్నాడు, కానీ వాడు స్టేషన్ వరకు వెళ్తున్నట్టున్నాడు. ఇప్పుడు వస్తుంది మజా. రామ్జీ సత్పాల్, నువ్వు నీ కొడుకుని గొప్పవాడిని చెయ్యాలనుకుంటున్నావు. ఇంకా నేను నీ కూతుర్ని నరకానికి పంపించడానికి వచ్చాను. ఇప్పుడు నిర్ణయించుకో, కొడుకు కావాలో కూతురు కావాలో. గురుగారు, గురుగారు, నమస్కారం గురుగారు. సంతోషంగా ఉండండి. నేను మాధవిని, ఈమె కమల. మేమిద్దరం చంద్రకాంత్ గారి అమ్మాయిలం. ఇంకా భీమరావుకి దేవుడిచ్చిన అక్కలం కూడా. భీమరావు మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీ గురించి తప్పకుండా చెప్తుంటాడు. అందుకనే మేము అనుకున్నాము ఈ రోజు మిమ్మల్ని కలవాలని. అలాగా? చెప్పండి, ఏంటి విషయం? ఇదేంటి? మా అక్క చెల్లెలు ఇద్దరి దగ్గర కలిపి చాలా డబ్బులున్నాయి. మా అమ్మ నాన్నలు మాకు సంత చూడటానికో లేక తినేవి కొనుక్కోటానికో ఇస్తుంటారు. మేం వాటిలోంచి కొంత దాచుకుంటాము. పిల్లలు, మీరు ఈ డబ్బులు ఎందుకు దాచుకుంటారో తెలుసా? ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా మిఠాయిలు కొనుక్కోవచ్చని. మరి ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నారు మీరు? ఈ రోజు ఉదయం ఇంట్లో నాన్న సంతోషంగా అమ్మతో మాట్లాడడం విన్నాను. భీమరావుని స్కూల్లో నుండి తీసేసిన విషయం, ఇంకా తన్ని ఏ స్కూల్లో చేరనివ్వట్లేదని. భీమ్ చదవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తను చదువుకుంటే ఇంకా చాలా మందిని చదివిస్తాడు. వాడు చాలా మందిని చదువుకోవడానికి ప్రేరణ కలిగిస్తాడు. అందుకని భీమ్ చదువుకోవటం మెట్టే పరిస్థితుల్లోనూ తప్పనిసరి. ఇవి తీసుకోండి. ఒకవేళ రేపు ఎప్పుడైనా భీమ్ స్కూల్కి డబ్బులు అవసరమైతే అప్పుడు పనికొస్తాయి. చూడండి పిల్లలు, మీరేం కోరుకుంటున్నారు? మీ తమ్ముడు డబ్బు బలంతో పైకి ఎదగటమా, లేక తన ప్రతిభతోనా, తన వ్యక్తిత్వంతోనా? చెప్పండి. వాడిని పోరాడనివ్వండి. వాడు గెలిస్తే అప్పుడు చాలామందికి నిలబట్టడానికి చోటు దొరుకుతుంది. అర్థమైందా? వాడు తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే వాడి మీద మీలాంటి అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం ఉంది కదా. సరే తల్లి, ఇక మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, సరేనా? నమస్కారం. సంతోషంగా ఉండండి. ఏం రాంజీ, ఏం చేస్తున్నావు? ఈరోజు తినడానికి మా ఇంటి నుంచి పూరీ కుర్మా తీసుకొచ్చా. అది నీకు చాలా ఇష్టంగా రామ్జీ. రామ్జీ, అరే ఏంటా పరధ్యానం? అరే ఏం ఆలోచిస్తున్నావు రామ్జీ? సేట్ గారు, నా కొడుకు భీమ్ని స్కూలుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నేను వాడి కోసం చాలా చాలా పుస్తకాలు కొన్నాను సేట్ గారు, వాడు చదువుకోవాలని. ఇంకా స్కూలుకు వెళ్ళటం లేదని వాడు బాధపడకూడదు అని. కానీ అంబేద్కర్ గురువు గారు చెప్పారు వాడికి అడ్మిషన్ దొరుకుతుంది అని. కానీ ఒక తండ్రిని కదా బాధ కలుగుతుంది. చూడు రామ్జీ, అంతా మంచి జరుగుతుంది. ఎలాగోలా చదువుకుంటాడులే. ఏదో రకంగా కాదు శెట్టి గారు, నా కొడుకు జీవితంలో మిగతావన్నీ ఏదో రకంగా జరిగిపోయినా నాకు ఏమీ తేడా అనిపించదు. కానీ చదువు ఏదో రకంగా కాదు. నేను కోరుకుంటున్నాను వాడు చదువుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలి. వాడికి అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండాలి. వాడు పిల్లలాగా ఆలోచించడు. చాలాసార్లు ఎలా మాట్లాడతాడంటే పెద్దవాళ్ళు కూడా అలా ఆలోచించలేరు. వాడి ఆలోచనలో సమాజం ఉంటుంది, దేశం ఉంటుంది, వాటి గురించి బాధ ఉంటుంది, వాటి గురించి ఆవేదన ఉంటుంది.
అందుకని నా కోరిక ఏంటంటే వాడు బాగా చదువుకోవాలి, రాయాలి, లక్షల కోట్ల మందికి గొంతు అవ్వాలి. వాడు ఎంత బాగా తెలుగు మాట్లాడతాడో, సంస్కృతం మాట్లాడతాడో అంతే బాగా ఇంగ్లీషు మాట్లాడాలి. అది ప్రపంచం మొత్తం వినాలి. మీ కొడుకు ఇంగ్లీష్ నేర్పించి దేశద్రోహిని చేస్తారా మీరు? రామ్జీ, ఆంగ్లేయుల ప్రభుత్వ భాషని మీ అబ్బాయికి నేర్పించి మీరు మన దేశానికి ద్రోహం చేస్తున్నారా? అలా మాట్లాడతారేంటి మీరు? ఒక భాషా పరిజ్ఞానం దేశద్రోహం ఎలా అవుతుంది చెప్పండి? రామ్జీ, ఈరోజు మీరు ఒక విషయం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ దేశ విప్లవకారుల పక్షాన ఉంటారా, లేక మీ అబ్బాయికి ఇంగ్లీష్ చదువు చెప్పించాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు మీ అబ్బాయి పక్షాన ఉంటే ఈ విషయం తెలిసిందే, మీరు మా విప్లవకారులకు సహాయం చేశారన్నది. కానీ ఇప్పుడు మీరు చేసేదానికి మిమ్మల్ని దేశద్రోహులుగా ప్రకటిస్తాం. ఇక మీదట మేము ఇలా అనుకుంటాం, మీరు ఆంగ్లేయ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని. Learning English is not a crime. If you know their language, you can understand them more. The more you start knowing them, the more your fight will be substantial. You stand with the world. You should accept English. అర్థమైందా నేనేం చెప్పాను? ఆహా, లేదు, అర్థం కాలేదు. ఇదే సమస్య. ఒకవేళ శత్రువు భాష అర్థం కాకపోతే మరి మీరు వాళ్ళతో ఎలా పోరాడతారు? పోరాటం అంటే బాణాలతో, కత్తులతోనే కాదు. పోరాటం భావజాలంతో కూడా జరుగుతుంది. ఇక భావాలని ఒకరి నుంచి ఒకరికి చేరవేయడానికి భాష మాధ్యమం. అందుకని నేను నా కొడుకుని అన్ని విధాలా యోగ్యుని చేయాలనుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారు, ఆ చిన్న జాతి పిల్లాడికి 2 దేవుడిచ్చిన అక్కలున్నారు. వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు. నాకు దారిలో కలిసి నన్ను బతిలాడారు. గురువుగారు, మీరు ఈ డబ్బులు తీసుకుని భీమరావుని ఏదైనా విద్యాలయంలో చేర్పించండి అని. భీమరావు గనక చదువుకుంటే సమాజానికి ప్రేరణగా ఉంటాడని. కేవలం వంచితులకు మాత్రమే వాడి మీద ఆశ లేదు, చాలామందికి ఉంది. చదువుకు దూరంగా ఉంచబడ్డ వాళ్ళు, చదువుకు దూరమైన అమ్మాయిలు కొందరు భీమరావులా చదువుకోవాలనుకుంటున్నారు. భీమరావు కేవలం ఒక విద్యార్థి మాత్రమే కాదు, వాడొక కాంతిపుంజం, ఒక దివిటి. అది అజ్ఞానము, అణగారినతనం అనే అంధకారం నుంచి వెలిగింది. ఇక ఆ సమాజ ఉద్ధారకులు ఇప్పటిదాకా ఈ అంధకారాన్ని అవకాశంగా తీసుకున్న వాళ్ళు ఆ దివిటిని ఆర్పేయాలనుకుంటున్నారు. ఇక మరోపక్క ఇప్పటిదాకా చీకట్లో జీవితాన్ని వెళ్లదీస్తున్న వాళ్ళు ఆ దివిటి వైపు చాలా ఆశలు నిండిన కళ్ళతో చూస్తున్నారు. చాలు, చాలా ఆపండి మాస్టారు. నేను మహాత్ముడిని కాదు, నాది విశాల హృదయమూ కాదు. కానీ ఇప్పుడు మీ మాటలు విని నా మనసులో కూడా ఆసక్తి జాగృతమైంది. అసలు భీమరావులో అంత ఏముంది? రేపు తీసుకురండి వాడిని, నేను చూస్తాను ఆ భీమరావు ప్రత్యేకత ఏంటో. మీరు అబ్బాయిని కన్నారా లేక బాంబునా? చూడండి, నా కొడుకు హింసావాది కాదు, అహింసావాది. భీమ్ నన్ను వదులు, వదులు, నీకే చెప్పేది వదులు. లేదు ధ్రువ, నువ్వు దానికోసం గొడవ పడతావా? వద్దు. మరి టీ కొట్టు మంగేష్ ఎలా అంటాడు నా ఇంటిని పడగొడతాను అని? వాణ్ణి నేను... అరే ధ్రువ, ధ్రువ శాంతంగా ఉండు, పరిస్థితిని అర్థం చేసుకో. అతను ఇందుకే అన్నాడు నువ్వు కోపంతో రెచ్చిపోయి గొడవ చేయాలని. అప్పుడు అతను గ్రామస్తులందరి ముందు నువ్వు చేసిన పని చూపించి నిన్ను చెడ్డవాణ్ణి చేయాలని. అప్పుడు గ్రామస్తులు నిన్ను తగాదా కోరివి, చెడ్డోడివి అనుకొని నిన్ను చీదరించుకుంటారు. కానీ ఇతను రోజు ఇలా చేస్తుంటే నేనెంతవరకు అని ఓపిక పట్టాలి భీమ్? అరే ధ్రువ, ఇక శాంతించు. దీనికి పరిష్కారం హింసతో కాదు, బుద్ధితో వెతుకు ధ్రువ. బుద్ధికి మించిన బలం ఇంకేదీ లేదు. అరే భీమ్, నేను చదువులో ఎప్పుడు మొద్దునే. నాకంత తెలివి ఎక్కడుంది? నాకు తెలిసిందల్లా ఒక్కటే భీమ్, బుర్రలోకి ఎప్పుడు ఏది వస్తే అది చేయటమే. అరే ధ్రువ, దయచేసి శాంతించు బాబు, శాంతించు. నీ కోపాన్ని తగ్గించుకో. ఇక లోపలికి వెళ్ళు. వెళ్ళు బాబు, వెళ్ళు, వెళ్ళు.
ఇప్పుడు చూడు ధ్రువ, నీకు ఎప్పుడు కోపం వచ్చినా కోపం ఆపుకొని నీ ఇంట్లోకి వెళ్ళు. ఇల్లు అంతా చూస్తూ బాగా ఊపిరి తీసుకో.